హాయ్ అండి. ఈరోజు మనం నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయే టమాటా వెల్లుల్లి రసాన్ని 10 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంత సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయే టమాటా వెల్లుల్లి రసాన్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను ఒక 5 టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి ఈ టమాటా రసాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్కంతా చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మరిగించేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగేలోపు ఇందులో వేసుకోవడానికి పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి. మనం చేసే రసానికి తగ్గట్టు ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం కచ్చాబచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద ఇలా ఒక కళాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఇలా తాలింపులాగా పెట్టేసుకోవాలి. తాలింపు అంతా ఇలా ఫ్రై అయినాక ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా రసం పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, అలానే కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఇలా పచ్చి వాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం రసంలోకి వేసేసుకోవాలి. ఇది ఇలా బాగా మరుగుతుంది కదా, ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని ఈ రసంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 పొంగులు వచ్చేదాకా మరిగిచ్చేసుకోవాలి. బాగా రసాన్ని ఇలా 2 పొంగులు వచ్చేదాకా ఇలా మరిగిచ్చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేస్తే ఎంతో టేస్టీ అయిన మన టమాటా వెల్లుల్లి రసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.